కాకినాడ జీడి పిక్కల కార్మికుల కోసం పోరాడుతున్న నాయకులపై కూటమి సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. చర్చల పేరుతో ఏలేశ్వరం పోలీస్ స్టేషన్కు పిలిచి కార్మిక నేత ఈశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలేశ్వరం మండలం చిన్నింపేటలో జీడి పక్కల పరిశ్రమ మూతబడి ఉపాధి కోల్పోయి 409 మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది నవంబర్ 29న డిప్యూటీ సీఎం పవన్ కాకినాడలో పర్యటించినప్పుడు వినతిపత్రం అందించినట్టు వెల్లడించారు. నాడు కార్మికులకు హామీ ఇచ్చిన పవన్ నేడు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలేశ్వరం మండలం చిన్నింపేట జీడి పిక్కల పరిశ్రమ అర్ధాంతరంగా మూసేయడం వల్ల గత నెల 16వ తారీఖున కార్మికులు 45 రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. ఈ కార్మికులకి న్యాయం చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని గత మూడు సార్లు కలిశారు. ఎటువంటి స్పందన లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సంబంధం లేదు అంటూ ఉన్నారు. 409 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడిపోతే ఈరోజు ప్రభుత్వం ఏమి పట్టినట్టు, ప్రభుత్వం పెద్దలు ఏమి పట్టినట్టు ఉన్నారు.